తనను వ్యక్తిగత కారణాలతో అకారణంగా పార్టీని సస్పెండ్ చేసినట్టు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైకాపా నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఓ వీడియో రిలీజ్ చేశారు. నేను పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశా, ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డా, రాజకీయ క్రీనీడలో బలైపోయానేమో అనిపిస్తోంది. నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, తప్పుడు పనులు చేయలేదు, స్వతంత్రుడినే తటస్థంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా, అన్నింటికి కాలమే సమాధానం చెప్తుందని నమ్ముతున్నా. నాకు ఈ హోదా గౌరవాన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇది కృతజ్ఞతలు. బాగానే ఉంది. ఇక్కడ సమస్యల్లా నువ్వు 10 మందికి కనబడే పొజిషన్లో ఉన్నప్పుడు చేసే వెధవ పని, అది వెధవ పని తెలిసినప్పుడు అది వ్యక్తిగతమే. కాకపోతే నువ్వు చట్టబద్ధంగా చేయి. నీ భార్యకి విడాకులు ఇచ్చుకో, ఆమెను పెళ్లి చేసుకో, ఆమె భర్తకి ఇచ్చుకో, విడాకులు ఇచ్చుకో, పెళ్లి చేసుకోండి, తప్పే లేదు. అట్లాంటి బోలెడు సంబంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈయన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వకుండానే ఇంకొకళ్ళకి అన్నారు, అదంతా ఎస్ కరెక్ట్. అప్పుడు ఆ విమర్శించావు కదా, అంత విమర్శించేటటువంటి హక్కు నీకు ఎందుకు వచ్చింది ఆ రోజున? నువ్వు కరెక్ట్ అని ఇవాళ నువ్వు తప్పు చేసినప్పుడు మరి తప్పు సరిదిద్దుకోవాలి కదా, దిద్దుకున్నావా? లేదు. పైగా రోజు తీసుకెళ్ళి టీవీలకి వాటికి ఇంటర్వ్యూలు ఇచ్చి ఏం చెప్తావు? సమాజానికి ఏంటి సందేశం ఇచ్చేది? మనం చెప్పేటటువంటిది సమాజంలో ఉన్నాం. ఆ సమాజాన్ని చాలా చిన్న చూపు చూస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల పాటు ఇన్ని క్షమించడమే ఓ దుర్మార్గం. ఇప్పటికైనా చర్య తీసుకుంది. కాకపోతే ఇప్పుడు దీంట్లో సానుభూతి వస్తుందంటే కనుక ఇంకంతకంటే వెరితనం మరేం లేదు.